నరికి కారం కన్నులేకి కారం పొడి వేసి ఇంత విభత్సంగా ఆయన్ని నరికి చంపడం జరిగింది మన 24వ తారీఖు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి వాళ్ళు జూన్ 4వ తారీఖు ఎప్పుడో ఎన్నికల్లో ఓటింగ్లో వెలువడిన ఆ రోజు నుంచి నైట్, ఆ రోజు నుంచి మధ్యాహ్నం నుంచి ఈ రోజు వరకు 8 నెలలు, దాదాపు 8 నెలలు అయిపోయి, ఈ పొద్దుకి 8 నెలలు అయిపోయి 9 నెలలు పడుతున్నారు. ఇంకా ఇంతగా ఇప్పటికి కానీ ఎక్కడో చోట ప్రతి కాన్సెన్స్ ఎక్కడైనా మన రాష్ట్రంలో ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళు ఈ టీడీపీ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా ఖచ్చితంగా వాళ్ళు మర్డర్లు చేసే పనే వాళ్ళకి. మనం చూస్తున్నాం. ఇప్పుడే కాదు, వాళ్ళ ఆయన 14 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఆయన సీఎం అయితేనే చాలు టీడీపీ వాళ్ళు రెచ్చిపోయేవాళ్ళు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళని చంపేవాళ్ళు. ఈసారి మన వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసినారు. ఇదే 19 నుంచి 24 వరకు మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇడిచి పగ్గాలు, మా కార్యకర్తలు పగ్గాలు ఇడిచింటే ఒక్క టీడీపీ కార్యకర్త కానీ ఉండేవాడు కాదు. ఖచ్చితంగా శ్మశానాలు సాలుకొస్తుండే. మా జగనన్నకి మనకి ఈ నరకోడాలు చంపుకోడాలు వద్దు. మనం మంచి పరిపాలన చేయాలా. నాకు ఓటు వేయకున్నా కానీ అర్హత ఉంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రజలు 5 కోట్ల మంది జనాభా అంతా నా ప్రజలే అనే విధంగా మన జగనన్న పరిపాలన చేస్తే, ఈయన 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు. నీ అరాచక పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన ఇది. ఎక్కడ చూసినా మానభంగాలే, అత్యాచారాలు చేస్తూ మళ్ళీ వాళ్ళని అట్లా ఇడిచిపెట్టిపోతున్నారా? మళ్ళీ వాళ్ళని చంపేసిపోతున్నారు. ఆడపిల్లలకి ఎక్కడ అసలు వాళ్ళకి ఎక్కడ ఒంటరిగా తిరిగే పరిస్థితే లేదు. ఎందుకంటే ఆయన మద్యం ఏర్లే పారుతుంది. అప్పుడు మా జగనన్న మండలానికి ఒకటి వైన్ షాప్ పెట్టి ఎక్కడ బెల్ట్ షాప్ లేకుండా చేసిన ఏకైక సీఎం ఎవరంటే మన జగనన్న. ఈరోజు నీళ్ళన్న దొరకు కానీ ముందైతే వీధికి ఒకటి, అది బెల్ట్ షాప్ కాదు, అవి మొత్తం వైన్ షాప్లే. నీకు ఏది కావాల్సిన దొరుకుతుంది. పొద్దున 5 గంటలు స్టార్ట్ అవుతుంది, రాత్రి 11 గంటల వరకు ముందు తాగేవాళ్ళు ఉంటారు. ఆడపిల్ల గడ్డకు వచ్చిందంటే చాలు ఈ దుర్మార్గమైన కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ, జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి, టీడీపీ వాళ్ళు అయితేనేమి, ఇంత విరసత్వంగా, ఇంత అన్యాయంగా మర్డర్లు అయితేనేమి, మానవంగాలు అయితేనేమి, ఇంత అసలు ఇంకా 8 నెలలు అయినా కానీ ఇంకా రోజుకి ఎక్కువ అవుతున్నా కానీ తక్కువ కావట్లేదు. మీరు మంచి పరిపాలన చేస్తారనే విధంగా జగనన్న నవరత్నాల్లో తూచా తప్పకుండా కరోనా టైంలో కానీ ఆయన మాట తప్పితే మాట ఇచ్చినాం, మాట తప్పుడు అనే విధంగా కరోనా ప్రపంచ దేశాలు కుదేలైపోయినా కానీ అక్కాచెల్లెలకు మాట ఇచ్చిన అనే విధంగా ఆ మాట ప్రకారం జగనన్న సంక్షేమ పథకాలు వేసినాడు. ఈరోజు మీరు అలివిగైన హామీలు ఇచ్చి అది జగనన్న చెప్తున్నాడు, నేనిచ్చే పథకాలు అయితే సంవత్సరానికి 70,000 కోట్లు అవుతుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు 1,85,000 కోట్లు అవుతుంది.
అవి చేయలేడనే విధంగా చెప్తుంటే ప్రజలు కానీ నువ్వు ఇచ్చేదేమి చంద్రబాబు నాయుడు ఇస్తుంటే వద్దంటావు మీరు అనే విధంగా ఆయన కానీ, ఎందుకంటే జగన్ నువ్వు వేసినావు కదా, నువ్వు పలావ్ పెడుతున్నా మీకు నీ పలావ్ వద్దు మాకే, బిర్యానీ తినేపోతామని బిర్యానీ తిని అక్కడ పలావు పోయింది, ఇక్కడ బిర్యానీ పోయింది. ఆ సంక్షేమ పథకాలు గాలికేదేసి చేతులు తీస్తున్నాడు. మీరే అర్థం చేసుకోవాలి ప్రజలు అంటున్నాడు. అలాంటిది ఈరోజు పరిపాలన సాగు. ఎందుకంటే ఆయన సీట్లో కూర్చోవడం కోసం ఎన్ని అబద్ధాలనే చెప్తాడు. ఇప్పుడే కాదు, మనము అప్పుడేమో 95లోనే ఎప్పుడో ఎన్టీఆర్ని వెన్నుపోటు పరిచి వచ్చిన ముఖ్యమంత్రి మీరు. అదేవిధంగా మీరు ఎప్పుడు పరిపాలన చేసినా ఎవరినో జతకట్టుకొని కూటమి ఏర్పడే వచ్చినారు. కానీ అబద్ధాలు చెప్పే ప్రతిసారి అబద్ధాలు చెప్పేదే పని పెట్టుకొని ఇప్పుడు కానీ 14లోన రుణమాఫీ అంటివి, డ్వాక్రా రుణమాఫీ అంటివి, అది పంగనాలు పెడితివి. 19లో స్థలకి నేను నమ్మి కాకుండా జగనన్న సంక్షేమ పథకం నవరత్నం అంటే ఓటేసి గెలిపించింది. మళ్ళా ఈరోజు 24లో ఈలాగైతే మళ్ళా జగన్కే ఓటేస్తారనే విధంగా నీవు అన్నీ ఎంతమంది అంటే ఇంకా పిల్లలు కనండి, పిల్లలు ఎంతమంది అంటే అంతమంది నీకు అకౌంట్లోకి ఇస్తారు, డబ్బులు వేసే విధంగా ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తాననే విధంగా ఆ రోజు అమ్మికి తల్లికి వందనం వంటివి, ఎంతమంది కంటే అంతమందికి వేస్తాను అకౌంట్లోకి డబ్బులు వేస్తా అంటివి. 2 3 4 5 మంది ఉన్నా 6 మంది ఉన్నా 6 మంది ఉంటే 90,000 వేస్తానని చెప్తే ఈరోజు రైతులకి రైతు భరోసా 20,000 అంటివి, నిరుద్యోగ భృతి 3,000 అంటివి. అదేవిధంగా అక్కా చెల్లెమ్మలకి ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి నెలకి 15,000 వేస్తానే విధంగా ఆ రోజు మాట ఇచ్చి, అదేవిధంగా ఉచిత బస్సు అంటివి, దీపం పథకం అంటివి. ఆ దీపం పథకం అయితే అసలు దాన్ని పట్టించుకునేవాళ్ళు లేదు. దీపం పథకం కింద ఎవరో అకౌంట్లోకి వేయాలంట, ఆ అకౌంట్లోకి వేస్తుంటే ఆ డబ్బులు డబుల్ పోతాయని ఈ విధంగా ఆ దీపం పథక నీ సిలిండర్ తీసుకునేవాడే లేరు. అది ఎత్తిపోయింది. ఈ దుర్మార్గమైన పరిపాలన ఇవన్నీ ఈ సంక్షేమ పథకాలు ఎక్కడ అడుగుతారనే విధంగా జనాల్ని డైవర్ట్ చేసేకి ప్రతి ఒక్క చోట ఎక్కడో చోట ఈ దుర్మార్గమైన రాష్ట్రాన్ని రావణ కష్టంగా చేస్తూ ప్రతి ఒక్క రోజు ఎక్కడవుతుంటా అమాయకులైన ప్రజల్ని చంపుతుంటూ పోతున్నారు. అదేవిధంగా ఆయన అయితే లోకేష్ గారు అయితే 2025 ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ మేము ఇస్తాం అనే విధంగా, లేదంటే మా కాలర్ పట్టుకొని నిలదేయండి అనే విధంగా ఆయన మాట చెప్పినాడు. అదే టైం వచ్చింది నువ్వు బయటికి వెళ్తే ఖచ్చితంగా నీ కాలర్ పట్టుకునే రెడీగా ఉంటారు ప్రజలు. ఈ పవన్ కళ్యాణ్ అయితే సినిమాలో హీరో లెక్క హీరోయిజం చేసినాడు, కానీ ప్రజల్లో హీరోయిజం చూపేలా. నువ్వు సినిమాలో కాదు హీరోయిజం చూపించేది, ప్రజల్లో చూపిస్తే ఒక సామాన్యమైన పోలీస్ కొడుకగా పుట్టినా నేను మంచి చేస్తానే విధంగా నువ్వు ఆ చంద్రబాబు నాయుడు ఏం రాసిస్తే ఆ స్లిప్ చదివి ఇప్పుడు ఈరోజు ఎక్కడ పోయినా ఇప్పుడు కానీ మీరు కానీ డబ్బులు ఎక్కడున్నాయంటావు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని మీకు తెలుదా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండి అన్ని హామీలు ఇచ్చే కాదు పదే చెప్తుంటే మీరు ఎలాగైనా దొంగ దెబ్బ తీసి అధికారంలోకి రావాలనే విధంగా అధికారంలోకి వచ్చినారు ఈరోజు. అంతే, అధికారంలోకి వచ్చినారు, ప్రజలను గాలికి వదిలేసినారు. అదేవిధంగా ఆఫీసర్లు ఐఏఎస్ ఐపీఎస్ చదివిన వాళ్ళు మీరు ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని కల తిరిగి వడబోసి
ఎంత కష్టమంటే దాదాపుగా 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదివి అంత కష్టపడి ఆ ఉద్యోగానికి వస్తే ఈరోజు మీరు 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు. రాజకీయ నాయకులేమో 5 సంవత్సరాలే ముఖ్యమంత్రి. మీ పరిపాలనలోన దాదాపుగా 6 మంది సీఎంలు మారుతారు. అలాంటిది ఈరోజు మీరు మన జగనన్న పరిపాలన ఎట్లా చేసినాడు, ఖచ్చితంగా మీ ద్వారా పరిపాలన చేసినాడు మన జగనన్న. ఈరోజు ఎవరు పరిపాలన చేస్తున్నారు? ఇప్పుడు మిమ్మల్ని జీవోత్సవంలో కూర్చోపెట్టి అచ్చెన్నాయుడు అంటారు. ఆయన అనిన దానికే మా కార్యకర్త వస్తే ఒక బిల్లు తీసుకుని వస్తాడు. మా కార్యకర్త బిల్లు తీసుకుని వస్తే చైర్లో కూర్చోపెట్టి మర్యాదలు చేసి టీ దాపించి పని చేసి పెట్టే పోల్లా అనే విధంగా ఆయన మెసేజ్ ఇస్తే వాళ్ళ కార్యకర్తలు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఇంకా అలాంటిది ఈరోజు అధికారులు ఒక కలెక్టర్ అయితేనేమి, ఒక ఎస్పీ అయితేనేమి, ఒక డిఎస్పీ అయితేనేమి, ఆర్డీఓ అయితేనేమి, ఒక ఎస్ఐ, నేను ఒక ఎమ్మెల్యేగా గెలిచిన, నేను ఎమ్మెల్యేని గెలిచిన వాళ్ళు పక్కన పెట్టి ఒక ఓడిపోయిన ఆయన ఇన్ఛార్జ్ ఉన్నవానికి ఈ కలెక్టర్లు అయితేనేమి, ఎస్పీలు అయితేనేమి. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి చదివింటేనే ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు. ఎందుకంటే నా కొడుకు కానీ ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి నాకు దాని విలువ తెలుసు. అంత కష్టపడి మీరు చదివి ఈ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. నేను ఒక ఎమ్మెల్యేగా గెలిచిన పక్కన పెట్టి మూలు బారేసి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి రాజ్యాంగం మనకు స్వతంత్రం వచ్చినాక దాదాపుగా 2 సంవత్సరాలు 9 నెలల 11 రోజులు 9 రోజులు ఎంతో ప్రపంచ దేశాలను తిరిగి వడబోసి అన్ని దేశాలు తీసుకొని రాజ్యాంగాన్ని తీసుకొని ఆ రాజ్యాంగాన్ని ఒక భగవద్గీతలా దాన్ని రచించింటే ఈరోజు దాన్ని పక్కగా చెత్తకుండలోకి వేసి ఒక ఎమ్మెల్యేని నేను గెలిచింటే ఎంత బాధ అవుతుంది. కనీసం నేను మా ఊర్లో చిప్గిరిలో నివాసం ఉంటున్నాను. కనీసం ఆ ఊర్లో కానీ నాకు స్వతంత్రం లేదు. దాదాపు మా 98 సర్పంచ్లు ఉన్నారు మా కాన్స్టిట్యూన్సీలో. 144 పల్లెలు మావి. మా కాన్స్టిట్యూన్సీ 2.5 లక్షల జనాలు ఓట్లు వేసి గెలిపించింటే ఈ అధికారులు నన్ను పక్కన పడేసి చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే మీరు అంత చదువులు చదివి రాజ్యాంగాన్ని చదివి అలాంటి వారు ఈరోజు మీరు ఒక కార్యకర్త సామాన్య కార్యకర్త మాటని మీరు వాళ్ళకు పనులు చేసి పెడుతున్నారు. ఒక ఎమ్మెల్యే అంటే ఏమి? ఎందుకు మళ్ళీ ఎమ్మెల్యేని చేసినారు? ఈ ఎలక్షన్ కమిషనర్ ఎందుకు? ఓట్లు వేసేది ఎందుకు? ఇవన్నీ ఎన్నుకోబడి ఎందుకు ఎన్నుకోవాలా? ఊకినే మీరే ఆ చైనా మాదిరి ఏకగ్నం చేసుకుంటే అయిపోయింది. మీరే పరిపాలన చేసుకోవచ్చు, అంతా మీరే ఉండొచ్చు. ఎందుకంటే ఈ కర్ణాటక రాష్ట్రంలో ఆ ఏ ఎమ్మెల్యే ఉంటే గెలిచింటే వాళ్ళకే సర్వ హక్కులు ఉన్నాయి. నీవు ఎన్ని సంవత్సరాలు ఉంటో తెలియదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నీకు 76 సంవత్సరాలు. ఇప్పుడు అలాంటిది రాజ్యాంగం రచించి ఎట్లా రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే, ఎందుకంటే ఎన్టీఆర్ని దాదాపు 26 సంవత్సరాలతో ఆయన చనిపోయి, అలాంటి ఇప్పుడు కానీ ప్రజలు ఎన్టీఆర్ అని తలుచుకుంటారు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ చనిపోయేంత సుమారుగా 14-15 సంవత్సరాలు ఆయన కానీ చనిపోయి, అలాంటి వ్యక్తిని ఇప్పుడు కానీ ప్రజలు మెచ్చుకుంటున్నారు. వాళ్ళు చనిపోయి చాలా కాలమైన నిన్ను కానీ నువ్వు అప్పుడు 14 సంవత్సరాలు సీఎం అయినా, ఇప్పుడు 5 ఏళ్ళు అయితే 19 ఏళ్ళు సీఎం అయినావు. రాజశేఖర రెడ్డి ఏమో 5 సంవత్సరాలు ఎంత ప్రజల మొన్నలు పొంది, నువ్వు
ఈ రాజ్యాంగాన్ని తుంగలో దక్కి ఎవడో ఓడిపోయిన వాళ్ళకి పట్టం కట్టేది ఏమయ్యా? మేము ఎంతమంది ఉన్నాం? ఉండేది 11 మంది. 11 మందిలో మా జగన్ సారు తీసేస్తే 10 మందే కదా ఉండేది. ఆ 10 మందిలో హక్కులు కల్పించాను మాకి. ఆ 10 మందిని కానీ ఎందుకు మీరు చూసి మీ ఓడిపోయిన వాళ్ళకి ఎందుకు పెత్తనం కట్టినారు? కనీసం ప్రోటోకాల్ పాటించవలేదని కోరుతున్నాం. ఎందుకంటే చాలా మంది లేరు. మీ వాళ్ళు చాలా 164 మీరే ఉన్నారు. ఆ 164 మందిలో మేము 10 మంది. ఆ 10 మందికి ఏదో జరిగిన కొన్ని ఏదో చిన్న చిన్న పనులు మేము పెద్దవే మీరేం మాకేం చేయరు. అలాంటివి కానీ మాట వినుకోండి అన్న. మీ ఇన్ఛార్జీలకి మీ కార్యకర్తలు ఇచ్చుకుంటే ఎంత బాధ వేస్తుంది. ఎందుకు ఎమ్మెల్యేని గెలిపేయాలా? ఈ ఎమ్మెల్యేతో పనేముంది? ఇంక ప్రజలు ఓట్లు వేసే పనేముంది? వీళ్ళు ఆఫీసర్లు కానీ చెప్తే డిఎస్పీ గారు కానీ, ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ మిమ్మల్ని ఏం చేయరోళ్ళు. డిఎస్పీని మార్చి ఎక్కడ పోతాడు? ఇంటికేం పోడు. మళ్ళా వాళ్ళు డిఎస్పీ ఆఫీస్ కార్యాలయంకేం పోతాడు. సిఐ కానీ ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడ పోతాడు? పోలీస్ స్టేషన్కే పోతాడు. ఎస్ఐ కానీ ట్రాన్స్ఫర్ చేసి ఎవరు ఇండ్లకు పోరు, పోలీస్ స్టేషన్లకే పోతారు. ఏడన్నా డ్యూటీ చేసేదే. మీరు కానీ అర్థం చేసుకొని రాజ్యాంగాన్ని మీరంతా రాజ్యాంగాన్ని చదివి డిగ్రీలు చేసి వచ్చిన వాళ్ళు మీరు. అలాంటి వారు మీరు ఈరోజు అధికారులు. మీరు 30 సంవత్సరాలు ఉద్యోగాలు చేసేవాళ్ళు. మీరు మీ కింద 6 మంది సీఎంలు వెళ్ళిపోతారు. 6 మంది ఒక్క సీఎం ఎప్పుడు కాడు. నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా 29లో ఖచ్చితంగా మేము వైసీపీయే జెండా ఎగురవేస్తాము. ఖచ్చితంగా మా జగనాన్ని సీఎం చేసుకుంటాము. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇప్పుడు ఇబ్బంది పెట్టాను మమ్మీ అట్లా చూసుకుంటూ ఉండేకి వస్తుందా? ఇప్పటికైనా ఇంకా 4 సంవత్సరాలు ఉంది పరిపాలన. మీరు రాజ్యాంగాన్ని రచించిన దాన్ని, రాజ్యాంగాన్ని దాన్ని బట్టి మీరు పరిపాలన చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎంత బాధ అంటే అంత బాధ వేస్తుంది. ఒక ఎమ్మెల్యే నేను మూలం పడేసినారు. ఒక్క మాట జరగట్లేదు. ఏమనంటే ఒక ఆయనకి పిఆర్డీకి ఫోన్ చేస్తే, అన్న కలెక్టర్ గారు చెప్పినారన్నా మేము ఏం చేయాలన్నా, ఇన్ఛార్జ్ మాట వినమని అంటారు. ఇదే ఎక్కడండి? ఇది ఎక్కడ రాజ్యాంగము? ఎక్కడ రాజ్యాంగం రచించింది? ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళకి కదా, ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళే కదా అసెంబ్లీకి వస్తారు. ఆ ఇన్ఛార్జ్ వస్తారు అసెంబ్లీకి. అలాంటిది ఎంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారంటే అంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. ఆ దుర్మార్గమైన పరిపాలన విడిచిపెట్టి కలెక్టర్కి అయితేనే మేము దయచేసి చెప్తున్నాము, మీరు ఎంతో కష్టపడి చదివి ఆ డ్యూటీ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎస్పీ గారికి అని చెప్తున్నాము, సార్ మీరు మిమ్మల్ని ఎక్కడ పంపారు? మీ ఎస్పీ మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఖచ్చితంగా మీ ఎస్పీ కార్యాలయానికే పంపిస్తారు. కలెక్టర్ని కానీ కలెక్టర్ ఆఫీస్కే పంపిస్తారు తప్ప మిమ్మల్ని ఏమి ఎక్కడ ఇంటికి పంపారు? మీ ఉద్యోగంని రాజీనామా చేసి పంపారు మిమ్మల్ని. మేము ఒకటే ఆడుతున్నాం, రాజ్యాంగంలో ఏం హక్కులు ఉన్నాయో ఆ హక్కులే అడుగుతున్నాం తప్ప మేమే వేరేటి అడగట్లేదు. దయచేసి ఇప్పటికన్నా ఇంకా 4 సంవత్సరాలు ఉంది మాకి ఒక ఎమ్మెల్యేకి ఎలక్ట్ అయినకి కొద్ది మీరు కానీ సహకరించి మా పనులు చేసి పెట్టలేని విధంగా మిమ్మల్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎస్ఐలు అయితేనేమి, సిఐలు అయితేనేమి చాలా దుర్మార్గంగా ఆయన్ని చంపడానికి ఏపీఓ అయితేనేమి, ఎస్ఐ అయితేనేమి వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై ఆడి ఇన్ఛార్జ్ ఉండే వీరభద్ర గారు కొడుకు ఆయన గిరిమెల్లంట, ఆయన అయితే అన్యాయంగా ఈరోజు ప్రాణాలు నరికి చంపినారు. ఆయనకి 6 మంది 4 ఆడపిల్లలు 2 మగపిల్లలు. ఆయనకి చిన్న ఉద్యోగం అది, దాని నుంచే బతికి జీవనం సాగించేవాడు ఆయన. అలాంటి వాడిని ఈరోజు పుట్టను మెరుకుంటే
ఎవరు దీనికి వాళ్ళ భార్య పిల్లల్ని ఎవరు సాకేవలేదు. ఇంకనైనా మీరు, ఎందుకంటే మనిషి అంటే లాస్ట్ చరిత్రలు చెప్తాయి, మానవ జన్మే లాస్ట్ జన్మ అంటున్నారు. అలాంటిది ఒక్క మనిషిని చంపితే ఈ చంద్రబాబు నాయుడు గారికి అసలు చీము కుట్టినంతగానే కాదు మనుషులు చంపేది. ఆయన వాళ్ళ కార్యకర్తలకు మెసేజ్ ఇచ్చి ఎట్లా చంపుతారా? అదే మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పైటాల శ్రీరామ్కి ప్రాణహాని ఉందంటే, ఆయనకు ఆల్రెడీ 2 గన్మెన్లు ఉంటే వెనకనే 2 గన్మెన్లు మళ్ళా 2+2 ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మనసున్న వ్యక్తి, ఒక ప్రాణ విలువ తెలిసిన వ్యక్తి. అట్లా నాయకుడు పార్టీలకు అతీతంగా నాకు ఓటు వేయకున్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా అర్హత ఉంటే గెలిపేయాలనే సంక్షేమ పథకాలు వేయాలనే వ్యక్తి, ప్రజలోధులకే పరిపాలన చేసిన వ్యక్తి. ఎందుకంటే సచివాలయాలను పెట్టి ఇంటి దగ్గరికే పరిపాలన చేసిన వ్యక్తి ఎవరంటే మా జగనన్నే. అలాంటి పరిపాలన జనాలు ఇప్పుడు చాలా తిట్టుకుంటున్నారు. పొలాల్లోకి పోతే మా జగన్ సార్ ఉంటే ఈ పాటికి మాకు ₹1,00,000 వస్తుండే, 50,000 వస్తుండే, అమ్మఒడి వచ్చేస్తుండే, రైతు భరోసా వస్తుండే, ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుండే, విద్యాదీవెన వస్తుండే, విద్యాకానికి వస్తుండే. అందరూ చాలా బాధపడి వాళ్ళంతకు వాళ్ళే పశ్చాత్తాపడుతున్నాడు. ఎంత అన్యాయం చేసుకుంటామే మేము, ఆయన గెలిపించుకుంటే ఈ పార్టీకి సంక్షేమ పథకాలు మా అకౌంట్లోకి పడుతున్నాయి అనే విధంగా ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఏం చేస్తావు, తప్పు చేసినాము. కొంతమంది తప్పు చేసినట్టు మేము జగన్కే ఓటేసినాము, మా ఓట్లన్నీ ఎక్కడ పోయినా వాళ్ళే పొలాల్లో మాట్లాడుకుంటున్నారు. మేము జగన్ సార్కే ఓట్లు వేసినాము, మా ఓట్లన్నీ ఎక్కడ పోయి అనుకుంటున్నారు. అది ఏం జరిగిందో ఆ పరమాత్మకు తెలలా. ట్యాంపరింగ్ అంటారు, హర్యానాలో ట్యాంపరింగ్ అన్నారు, మహారాష్ట్రలో ట్యాంపరింగ్ అన్నారు, దానికి నిరూపణలు ఇచ్చే లేరు. అందుకోసము ఇకనైనా అధికారులు దయచేసి మొక్కి చెప్తాం, మీకు ఒక ఎమ్మెల్యేకి ఏం హక్కులు ఉన్నాయో ఆ హక్కులు కల్పించాలని మీడియా మిత్రులకు కానీ చెప్తాము. మీరు దీన్ని ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పంపేయాలి. ఎందుకంటే ప్రజలు చూడాలంటే ఇది చాలా బాధ వేస్తుంది మాకు. అసలు ఒక ఎమ్మెల్యే అంటే విలువ లేకుండా చేసినారు. ఏమున్నా కానీ ఆయన ఇన్ఛార్జ్ ద్వారా చేస్తున్నారు. అలాంటిది అది జరగకున్నట్ల ఉండేది మేము 10 మందే. ఆ 10 మందికి హక్కులు కల్పించే విధంగా ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి చేతులు జోడించి ఇంకొకసారి మనవి చేసుకుంటున్నాము. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏ పరిపాలన చేస్తారో సమాజంలో ఇంకా భవిష్యత్ కాలాల్లో మిమ్మల్నే ఫాలో కాకున్నట్ల ఆ కర్ణాటక అయితేనేమి, కర్ణాటకలో అయితే ఏ ఎమ్మెల్యే గెలిచింటే వాళ్ళకే హక్కులు కల్పిస్తున్నారు. కాబట్టి మీరు కానీ దాన్ని ఫాలోయింగ్ చేసి పరిపాలన చేయాలనే విధంగా మిమ్మల్ని ఇంకొకసారి కోరుకుంటున్నాం. పోతాం అసెంబ్లీకి, ఎందుకు పోతాం, ఎవరనేది ఇప్పుడు పోతాం. నెక్స్ట్ బడ్జెట్ సమావేశాలకు పోతాం కదా, పోతాము. ఎందుకు పోము? మా జగన్ సార్ని మెప్పించుకొని అడుగుతున్నారు. ఇప్పటికే చెప్పినాము, అందరికీ పెద్దోళ్ళకి చెప్పినాము, వాళ్ళు కానీ అడుగుతామన్నారు. అడుగుతాం ఇప్పుడు అన్నారు, అందరికి చెప్పినాము, సర్లే అన్నారు. ఇంకా ఏమన్నా ఉంటే అడగండి. మీరు ఇప్పుడు మీరు అడగండి, అధికారుల గురించి అడగండి. ఎట్లా క్వశ్చన్ మా పరిస్థితి మీరు ఇప్పుడు అలాంటిదంటే, ఇప్పుడు మనిషి రాయి తీసుకొని మనకు చంపుతుంటే మనం ఎదురు దాడి చేయకపోతే మన ప్రాణరక్షణ కల్పించుకో. ఏదన్నా కానీ చీమని ఎదురు తిరుగుతుంది కదా. మళ్ళీ అంత మాత్రం చెప్పిపోతే, మెసేజ్ చెప్పిపోతే మళ్ళీ కార్యకర్త అంటే వాళ్ళు చంపుతారండి అని తలకోంచాలా అనే కాదు కదా. మీరు వాడు ఎదురు కొడుకు తీసుకుని వస్తుంటే రాయి తీసుకొని మనం వేయాలి కదా.
మేమేం వాళ్ళని చంపుతామని మేము మా వాళ్ళు అనట్లేదు. మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి అన్నాడు ఆయన. మన ప్రాణాలని కాపాడుకోండి అన్నాడు. నేను కానీ చెప్పినాను. ఎందుకంటే మా వాళ్ళకి కానీ అన్నీ ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, జైలుకి పోతారు, అది వస్తారు. అయినా కానీ మా అధినాయకుడు అట్లా దానికి పాల్పడ్డు కదా. ఆయన అధినాయకుడు అసలు మనకి అది వద్దు, 30 సంవత్సరాలు మనం పరిపాలన చేయాలనే విధంగా మా అధినాయకుడి పని. వీళ్ళేమో చంపేదే పని పెట్టుకున్నారు.